అందరికీ నమస్కారం. కేకేఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది దేశీ కోళ్ళ పెంపకం ప్రారంభించాలనుకుంటారు. కానీ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ఎలా పెంచాలి అనే స్పష్టత కొంతవరకు ఉండదు. అందుకే మేము మా నిజమైన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాము. మా వారు ఆఫీస్ నుండి రాగానే సాయంకాలం కోళ్ళ దాణా తీసుకెళ్తున్నారండి. చూడండి ఎంచక్కా అన్ని కోళ్ళు కూడా వారి వెనకాల ఎలా పరిగెడుతున్నాయో. మేము మొదటిసారి కోళ్ళ పెంపకం ప్రారంభించినప్పుడు ఒక తల్లి కోడి తన 13 పిల్లలతో కలిసి కొనుగోలు చేశామండి. ఆ సమయంలో మేము ఒక ముఖ్యమైన విషయం గమనించాము. తల్లి కోడి ఉంటే పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుతుంది, వాతావరణ మార్పుల నుంచి రక్షిస్తుంది, ఆహారం ఎలా తినాలో నేర్పుతుంది. అందువల్ల పిల్లలు జీవించేటటువంటి శాతం చాలా ఎక్కువగా ఉండి వాటి పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లల్ని ఈ కోడి మా ఇంటికి వచ్చిన తర్వాత చేసిందండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి పెద్ద పిల్లలు. ఇవి మేము మొదటగా ఆ కోడితో 13 పిల్లల్ని కొన్నాం కదండి, అవి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి అన్నమాట. మొత్తం 13 పిల్లల నుంచి ఇప్పుడు మాకు 11 పిల్లలు ఎదుగుతూ ఉన్నాయండి. ఇది మేము కొనుగోలు చేసిన రెండో కోడండి. మొత్తం 7 పిల్లలతో కొన్నాము. ఇది మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 14 గుడ్లను పెట్టి 12 పిల్లల్ని చేసిందండి. ఈ కోడితో పాటు వచ్చిన 7 పిల్లల్లో ప్రస్తుతం 5 పిల్లలు ఎదుగుతూ ఉన్నాయండి మా ఇంట్లో. ఇది మూడో కోడండి. దీనిని మేము 5 కోడి పిల్లలతో కొనుగోలు చేశాము. మరలా ఇది గుడ్లు పెట్టి పొదుగుతూ ఉందండి ప్రస్తుతం. దీనికి మేము ముద్దుగా చుక్కల కోడి అని పేరు పెట్టుకున్నాము. ఎంతో చక్కగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్నగా 4 పిల్లలు ఉన్నాయి కదండి, అవి దానికి సంబంధించినటువంటి పిల్లలు. వీటితో పాటుగా మేము 2 పుంజుల్ని తీసుకున్నామండి. ఒకటి ఆ వైట్ కలర్, తర్వాత ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి పుంజులండి. ఇవి వచ్చేసి సోనాలి కోళ్ళండి. ఇవి మనకి కంటిన్యూస్గా గుడ్లని పెడుతూ ఉంటాయి. వీటి గురించి మీకు కావాలంటే మరలా ఒక వీడియో చేస్తాము. మొత్తం 3 తల్లి కోళ్ళు 25 పిల్లలతో మా పెంపకం ప్రారంభం దశ బలపడింది. ముఖ్యంగా ఈ 3 కోళ్ళను కూడా మా పొరుగున ఉన్న రైతుల దగ్గర నుంచే కొనుగోలు చేశాము. అందువల్ల వాటి జాతి నాణ్యత, చురుకుదనము, వ్యాధి నిరోధక శక్తి గురించి మాకు నమ్మకం కలిగింది. కొంతమంది కేవలం పిల్లల్ని మాత్రమే తీసుకొచ్చి కోళ్ళ పెంపకం ప్రారంభిస్తారు. మా అనుభవం ప్రకారం ఇలా తల్లి కోళ్ళ పిల్ల కోళ్ళతో పెంపకం పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఇంటిలో మిగిలిన ఆహారాన్ని ఉపయోగించవచ్చు, ఆర్గానిక్గా గుడ్లు తినవచ్చు, అదనపు ఆదాయం వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఇంటి వద్దే ఉపాధి అవకాశంగా మారుతుంది. కాబట్టి ప్రారంభించాలనుకునే వారికి మా సూచనలు ఏమిటంటే, మొదట తల్లి కోడి పిల్లలతో కలిసి కొనుగోలు చేయాలి. స్థానిక రైతుల దగ్గర నుంచే తీసుకోవాలి. సాదాసీదా షెడ్ ఏర్పాటు చేయాలి. శుభ్రమైన తాగునీరు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇదేనండి మా బ్యాక్యార్డ్ దేశీ కోళ్ళ పెంపక ప్రయాణం. ఒక్క తల్లి కోడి నుంచి ప్రారంభమై నేడు పెరుగుతున్న గుంపుగా మారింది. మీకు ఈ అనుభవం ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్లలో అడగండి. మరిన్ని అనుభవాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.